పల్నాడు జిల్లా వాసవి సేవా సమితిల సమైక్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ తమిళనాడు గవర్నర్ కీర్తిశేషులు కొణిజేటి రోషయ్య గారి 93వ జయంతిని పురస్కరించుకొని తయారు చేయించిన 5,000 చేతి సంచులను నరసరావుపేట డిఎస్పీ శ్రీ ఎం హనుమంతరావు ఆవిష్కరించారు. నరసరావుపేట వాసవి సేవా సమితి వారు పెద్దలు కొణిజేటి రోషయ్య గారిని మర్చిపోకుండా వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ చేతి సంచులను వారి ఫోటోతో తయారు చేయించి పంపిణీ చేస్తున్నందుకు కమిటీ సభ్యులను అభినందించారు. ఓకే సార్. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమాఖ్యల తరపున లాస్ట్ టైం ఆల్రెడీ ఇదే ఆఫీస్లో ఒక 5,000 బ్యాగ్స్ ఇలాగే ఓపెన్ చేయడం జరిగింది. మన చిత్రాల గురుపెద్దన్న గారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇది వారికి ఈ పెద్ద ఆయన మన రోసి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అయితేమి, అభిమానం అయితేమి స్టేట్లో ఎక్కడ ఆయన గురించి పట్టించుకోరు. కానీ ఒక నర్సాపేటలో మన చిత్రాల గురుపెద్దన్న గారి ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకు ఏదో కార్యక్రమంలో ఆయన పేరుని, ఆయన దీన్ని స్మరించుకోవడం అలవాటైంది. ఎందుకంటే నేను 2000లో ఇక్కడ ఎస్ఐ చేసేటప్పటి నుంచి కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నా చేత ఓపెన్ చేయించారు. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య పరంగా ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎస్పీ గారు హనుమంతరావు గారి చేతి మీదుగా బ్యాగ్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 93వ జయంతి రోషయ్య గారిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన ఆ రోజు ఉన్నప్పుడు, ఈరోజు లేకపోయినా ఆ కార్యక్రమాన్ని మేము నిర్విరామంగా వాసవి సేవా సమితి పరంగా చేస్తున్నామంటే, ఆ వాసవి సేవా సమితి స్టార్ట్ చేసిన టైము 11/4/95న ఆ టైము మంచిదని నేను అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి 31వ సంవత్సరంలో ఉన్నాం. మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా వంతు మేముగా పనిచేస్తున్నా, మా కమిటీ సభ్యులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఒక విషయం ఏంటంటే, డిఎస్పీ గారు హనుమంతరావు గారు మరి ఆయన చేతి మీదుగా ఆవిష్కరించడం ఒక రకంగా సంతోషం.